రాజు పాలనలో 7వ సంవత్సరం 5వ నెలలో ఎజ్రా యెరూషలేము వచ్చాడు. అతడు మొదటి నెల మొదటి రోజున బబులోను దేశం నుండి బయలుదేరి తన దేవుని కాపుదలతో 5వ నెల మొదటి రోజుకు యెరూషలేము చేరుకున్నాడు. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించి దాని ప్రకారం నడుచుకోవాలని, ఇశ్రాయేలీయులకు దాని చట్టాలను ఆజ్ఞలను నేర్పాలని స్థిరంగా నిశ్చయం చేసుకున్నాడు. యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞల చట్టాల విషయంలో లేఖికుడు యాజకుడు అయిన ఎజ్రాకు అర్తహషస్త రాజు పంపిన ఉత్తరం నకలు. నీ చేతిలో ఉన్న నీ దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి యూదా, యెరూషలేము పరిస్థితులను తనిఖీ చెయ్యడానికి రాజు 7 మంత్రులు నిన్ను పంపించారు. కాబట్టి మేము ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాం. మా పూర్వీకులతో మొదలు ఇప్పటి వరకు మేమంతా ఘోరమైన అపరాధాలు చేస్తూ వచ్చాం. మేము చేసిన దోషాలు బట్టి ఈ రోజు ఉన్నట్టుగా మేము మా రాజులు, యాజకులు అన్యదేశపు రాజుల స్వాధీనంలో చావుకు, చెరకు, దోపిడికి గురై ఉండటం వలన ఎంతో అవమాన భారంతో సిగ్గుపడుతూ ఉన్నాం. యెహోవా, ఇశ్రాయేలు దేవా, నువ్వు నీతిపరుడివి. కాబట్టి ఈనాటి వరకు మిగిలిన మేము కొద్దిమందిమే. ఇదిగో, మేము నీ సన్నిధిలో అపరాధులం. నీ సన్నిధిలో నిలబడటానికి ఎవ్వరికీ అర్హత లేదు. అప్పుడు ప్రజలంతా ఒకే ఉద్దేశంతో నీటి ద్వారం ఎదురుగా ఉన్న మైదానంలో సమకూడారు. యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకురమ్మని ఎజ్రా శాస్త్రితో చెప్పారు. ఎజ్రా 7వ నెల మొదటి రోజున గ్రంథాన్ని చదువుతుండగా అర్థం చేసుకోగలిగే స్త్రీ పురుషులు కలిసి ఉన్న సమూహం ఎదుటికి ఆ ధర్మశాస్త్ర గ్రంథం తెచ్చాడు. అప్పుడు అందరికంటే ఎత్తైన వేదికపై ఎజ్రా నిలబడి ప్రజలంతా చూస్తూ ఉండగా గ్రంథం తెరిచాడు. ప్రజలంతా లేచి నిలబడ్డారు. ఆరంభంలో దేవుడు ఆకాశాలను, భూమిని సృష్టించాడు. భూమి నిరాకారంగా, శూన్యంగా ఉంది. జలగాధం మీద చీకటి కమ్ముకుని ఉంది. దేవుని ఆత్మ ఆ మహాజలరాశిపై కదలాడుతూ ఉన్నాడు. దేవుడు చెప్పాడు, వెలుగు కలుగుగాక అన్నాడు. వెలుగు కలిగింది. దేవుడు ఇలా అన్నాడు, మన స్వరూపంలో, మన పోలికలో మనిషిని చేద్దాం. సముద్రంలో చేపల మీద, ఆకాశంలో పక్షుల మీద, పశువుల మీద, భూమి మీద పాకే ప్రతి జంతువు మీద, భూమి అంతటి మీద వారికి ఆధిపత్యం ఉండాలి అన్నాడు. భూమి మీద అంతకు ముందు ఆరుబయట ఏ పొదలు లేవు, ఏ చెట్లు మొలవలేదు. ఎందుకంటే దేవుడైన యెహోవా భూమి మీద వర్షం కురిపించలేదు. నేలను సేద్యం చేయటానికి ఏ మనిషి లేడు. దేవుడైన యెహోవా నేలలో నుంచి మట్టి తీసుకుని మనిషిని చేసి అతని ముక్కుపుటల్లో ఊపిరి ఊదాడు. మనిషికి ప్రాణం వచ్చింది. దేవుడైన యెహోవా తూర్పు వైపున ఏదెనులో ఒక తోట వేసి తాను చేసిన మనిషిని అందులో ఉంచాడు. దేవుడైన యెహోవా కళ్లకు అందమైన, ఆహారానికి మంచిదైన ప్రతి చెట్టును అక్కడ నేలలో నుంచి మొలిపించాడు. ఇంకా ఆ తోట మధ్యలో జీవవృక్షాన్ని, ఏది మంచో ఏది చెడో తెలిపే వృక్షాన్ని కూడా నేలలో నుంచి మొలిపించాడు. దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలాన్ని నువ్వు అభ్యంతరం లేకుండా తినొచ్చు. కానీ మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు ఫలాలు మాత్రం నువ్వు తినకూడదు. నువ్వు వాటిని తిన్న రోజున ఖచ్చితంగా చచ్చిపోతావు అని మనిషికి ఆజ్ఞాపించాడు. దేవుడైన యెహోవా
మనిషి ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అతనికి సరిపడిన తోడును అతని కోసం చేస్తాను అనుకున్నాడు. దేవుడైన యెహోవా చేసిన జంతువులన్నిటిలోనూ పాము జిత్తుల మారి వాడు ఆ స్త్రీతో, నిజమేనా? ఈ తోటలో ఉన్న చెట్లకు కాసే ఏ పండు ఏదీ మీరు తినకూడదు అని దేవుడు చెప్పాడా అన్నాడు. పాము స్త్రీతో, మీరు చావనే చావరు, ఎందుకంటే మీరు దాన్ని తిన్న రోజున మీ కళ్ళు తెరుచుకుంటాయి, మీరు మంచి చెడ్డలు తెలిసి దేవుళ్ల వలె ఉంటారని దేవుడికి తెలుసు అన్నాడు. స్త్రీ ఆ చెట్టు తినటానికి మంచిదిగా, కంటికి ఇంపుగా, వివేకం కలగటం కోసం కోరదగినదిగా ఉండటం చూసి దాని పండ్లలో కొన్నిటిని కోసి తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చింది. అతడు కూడా తిన్నాడు. అప్పుడు వాళ్ళిద్దరికీ కళ్ళు తెరుచుకున్నాయి. తాము నగ్నంగా ఉన్నామని గ్రహించి అంజూరపు ఆకులు కలిపి కట్టి ఒళ్ళు కప్పుకునేవి తయారు చేసుకున్నారు. దేవుడైన యెహోవా స్త్రీతో, నువ్వు చేసిందేమిటి అన్నాడు. స్త్రీ, సర్పం నన్ను మోసం చేసిన కారణంగా నేను తిన్నాను అంది. దేవుడైన యెహోవా ఇప్పుడు మనిషి మంచి చెడ్డలు తెలిసిన మనలాంటి వాడయ్యాడు కాబట్టి ఒకవేళ అతడు తన చెయ్యి చాపి ఆ జీవవృక్ష ఫలం కూడా తీసుకుని తిని శాశ్వతంగా జీవిస్తాడేమో, అది మంచిది కాదు అన్నాడు. దేవుడైన యెహోవా అతన్ని ఏ నేల నుంచి తీశాడో ఆ నేలను సాగు చేయటానికి ఏదైనా తోటలో నుంచి అతన్ని పంపివేశాడు.